416th క్వశ్చన్ చూడండి. R1 is equal to R2 is equal to R3 is equal to 6. Potential difference between what A and B, amperes, A and B is 8 volts. Then the total current in the circuit is. సో R1, R2, R3, R1 మరియు R2 మరియు R3లు. సో ఇది మనకు ఇక్కడ ఒక సర్క్యూట్ గీయాలి. యాక్చువల్గా ఈ సర్క్యూట్ ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా ఉంది సర్క్యూట్, ఇట్లా ఉంది సర్క్యూట్, ఇట్లా ఉంది. సో ఇది సర్క్యూట్, ఇది ఏంటిది ఏ అండ్ బి. ఇందులో ఏమున్నది ఇక్కడ 6 ohms 6 ohms 6 ohms ఎట్లా ఉన్నాయి, ప్యారలల్గా ఉన్నాయి. రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది 1/R ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. సో 1/R ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నాకు 3/6 వస్తుంది. R ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 6/3, అంటే 3 1 జా 3 2 జా ఈజ్ ఈక్వల్ టు 2 ohms వచ్చింది. R ఎంత వచ్చింది 2 ohms రావడం జరుగుతుంది. సో V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ కాబట్టి కరెంట్ అడిగినాడు. I ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నాకు V/R వస్తుంది. I ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నాకు V/R రావడం జరుగుతుంది. V ఎంత 8 ఇచ్చినాడు. 8/R ఎంత వచ్చింది నాకు ఇక్కడ 2 వచ్చింది. 2 1 జా 2 4 జా. సో దట్స్ వై 4 amperes ఆఫ్ కరెంట్ ఈజ్ పాస్ త్రూ ద సర్క్యూట్. 4 amperes ఆఫ్ కరెంట్ అనేది పాస్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ 417th క్వశ్చన్. ఫ్రమ్ కిర్చాఫ్స్ current law diagram at node P with incoming 6 amperes 4 amperes and 3 amperes and x, outgoing is this much, then the value of x. సో కిర్చాఫ్స్ ఫస్ట్ లా ప్రకారము ఏదైనా ఒక పాయింట్ దగ్గరికి వచ్చే కరెంట్ ప్రవాహాల సంఖ్య ఈజ్ ఈక్వల్ మొత్తం ఈజ్ ఈక్వల్ టు పోయే కరెంట్ ప్రవాహాల మొత్తం. ఇన్కమింగ్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ టోటల్. అంటే ఏమొచ్చింది నాకు ఇవన్నీ యాడ్ చేసుకోండి. 6 + 4 + 3 + x ఈజ్ ఈక్వల్ 9 + 1 + 2 + 5. దీని నుంచి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఎంత వస్తుంది 6 + 4 10, 10 + 3 13, 10 12 15. ఇది 15 ఉంది. సో x ఈజ్ ఈక్వల్ టు ఇది 15 ఉన్నది, ఇది 10 అటు సైడ్, ఇది 10 అటు సైడ్ పోతే -10 అవుతుంది. 15 - 10 అంటే 5. 5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఉందా 5? ఇంకా 5 ఆన్సర్ లేనట్టుంది ఇందులో. ఇది 10 + 2 5, 10 + 2 12 + 5 17. ఇది 17 వచ్చింది. ఇది 6 + 4 10 + 3 13, 13 17 అంటే 4 రావాలి. 4 ఉంది కాబట్టి 4 ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్, నాట్ 5. 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 418th క్వశ్చన్ చూడండి. 418 క్వశ్చన్. సో ఇన్ ద లూప్ EFDCE విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ. ఫస్ట్ లూప్ గీయాలి. ఇక్కడ లూప్ ఏ విధంగా ఇచ్చినాడనంటే ఇది 418th క్వశ్చన్ కదా. సో లూప్ గీస్తాను చూడండి, ఇట్లా ఉంది. సో దిస్ ఈజ్ వాట్, ఇక్కడ R1, ఇక్కడ ఒక బ్యాటరీ, నెక్స్ట్ ఇక్కడ ఒక బ్యాటరీ. దిస్ ఈజ్ వాట్ R2, నెక్స్ట్ ఇక్కడ ఒక బ్యాటరీ. సో దిస్ ఈజ్ వాట్ R3. కరెంట్ అనేది ఇట్లా వస్తుంది. ఇది I1, ఇది I2. ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళిపోయి ఇటు వచ్చి ఇటు వెళ్ళిపోతుంది, ఇట్లా ట్రావెల్ చేస్తుంది కాబట్టి సో దిస్ ఈజ్ వాట్ I1 + I2 అవుతుంది. ఇక్కడ I1 + I2 R3 అవుతుంది. సో ఏది కరెక్ట్ అని అంటున్నాడు. ఇందులో ఏది కరెక్ట్ అవ్వడం జరుగుతుంది మనకు ఈ లూప్ సమీకరణాన్ని కిర్చాఫ్ లూప్స్ లా ప్రకారము. సో ఇది V, ఇక్కడ కనుక దీన్ని కనుక V కనుక అనుకుంటే, దీని పొటెన్షియల్ కనుక V అనుకున్నట్టయితే V1 + V2 అవుతుంది. కాబట్టి మనకు ఏది ఆన్సర్ కరెక్ట్ అవుతుంది లూప్ లా ప్రకారము ఏది కరెక్ట్ అవుతుంది ఇక్కడ. సో V ఈజ్ ఈక్వల్ టు I1 R1 + I2 R2 + I3, ఇక్కడ ఏమి ఇచ్చినాడు R3 అవ్వడం జరుగుతుంది. R3 అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ 419th క్వశ్చన్ చూడండి. సో ద కరెంట్ త్రో AD ఇన్ ద గివెన్ సర్క్యూట్ డయాగ్రామ్ ఈజ్. సరే ఇక్కడ సర్క్యూట్ లేదు, సరే ఇది వదిలేసేయండి, సర్క్యూట్ లేదు ఇక్కడ. సో ఈ సర్క్యూట్ సరిగ్గా పడలేదు, దాన్ని వదిలేసేయండి. 420. సో 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు డాష్ kWh. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు నాట్ kWh, జస్ట్ వాట్ అవర్స్. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని వాట్ అవర్స్
1000 watt hours. 1 unit is equal to 1000 watt hours. 1000 watt hours. 1 unit is equal to 1000 watt hours అనేది గుర్తుంచుకోండి.